ప్రపంచానికి చూపించగలడు. అవి ఇవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఒకటి. అందుకనే భారతీయ రెడ్డి ఇంటి దగ్గర బాబాని చంపిన గొడ్డల్ని పూర్తిగా పదును చేసి కూర్చో ఉంది. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టావా పోతావు, నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టావా పోతావు. ఇప్పుడు వరకు మంచిగా యాక్టింగ్ చేసావు, ఎస్ కంగ్రాచులేషన్స్ బావా. లడ్డు దగ్గర యాక్టింగ్ చేసావు, ఎస్. పైన సతీ సమేతంగా పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాలి అని వాళ్ళని డిమాండ్ చేయకుండానే వాళ్ళ నోరు మూసి ఇంటి ముందు సెట్ వేసి తాడేపల్లి ప్యాలెస్లో సెట్ వేసి కళాకారుని పిలిపించి మనకు ప్రత్యేకంగా భజన చేయించావు. యు ఆర్ ద లెజెండ్. దేవుడి ముందు యు ఆర్ ద లెజెండ్. ఇదొక్కటి పొరపాటును పోతే మన వంశస్థులు, మన పూర్వీకులు చూడండి. మన జయమ్మ గారు, వైఎస్ వెంకటరెడ్డి గారు. జయమ్మ గారు అంటే స్వయాన మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సిస్టర్. ఒకసారి చూడండి. జయమ్మ గారు తను రాసుకున్నటువంటి ఒక ఏమంటారు దాన్ని, ఆత్మకథ, సోల్ స్టోరీ. ఆవిడకి ఒక సోల్ ఉంది, ఆవిడ ఒక కథ రాసుకుంది. బ్రహ్మానంద గారు చెప్పారు, గుర్తుందా మీకు? నాకు ఒక సోల్ ఉంది, నాకు ఒక స్టోరీ ఉంది. బైబిల్ పట్టుకొని తిరుగుతుంటారు, దస్తా పెన్లు బస్తా పేపర్లు ఉండని. ఇది చూడండి ఒక్కసారి, ఒక్క నిమిషం, ఇది ఒక్కసారి చూడండి. చాలామంది ఇది పెట్టుంటారు, బట్ నాకు పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఇది ఎవరైనా చదివి వినిపించండి ఒకసారి చూడండి. అంకితం, నిజమైన క్రైస్తవునిగా జీవించి మరణించిన మా అందరి జీవితాలను ప్రభావితం చేస్తున్న మా తాత నాన్నగారి నాన్న వైఎస్ వెంకటరెడ్డి గారికి అంకితం. స్వర్గీయ శ్రీ వైఎస్ వెంకటరెడ్డి గారు 1959 నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. నిర్గమ 20:6. అంటే నాన్నగారి నాన్న అంటే రాజారెడ్డి గారి నాన్న వెంకటరెడ్డి గారు 1880 నుంచి 1959లో ఆయన జీవించి ఉన్నారు. తర్వాత అంటే ఈయన పూర్తి క్రిస్టియన్ను అని అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే చాలామంది తెలియదు. అవి ఆవిడ సొంత మనగూడ జయమ్మ గారిని ఎలక్షన్స్ ముందు కూడా ఆయన వెనకేసుకొని వచ్చింది ప్రబుద్ధుడిని. ఆ వ్యక్తి దేనికి చెందినవాడు ఒకసారి చూద్దాం. ఎప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం, ఎప్పుడు 1885 to 1955, కొన్ని దశాబ్దాల క్రితమే. ఇప్పుడు కాదండి, ఇది 1985 అంటే ఈ సినిమాలు ఎన్టీ రామారావు గారు, అది 85, అది 1885 అంటే వెంకటరెడ్డి గారు. ఇది కూడా ఒకసారి చూడండి, చౌత్ర చూడండి ఒకసారి. ఇది ఆవిడ రాసుకుంది. క్రైస్తవురాలిగా మారిన నా సాక్ష్యము, మార్పు చెందిన జీవితము, వైఎస్ వెంకటరెడ్డి మనమరాలిగా, వైఎస్ రాజారెడ్డి జయమ్మల ముద్దుల కుమార్తెగా, వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లిగా ఈ లోకంలో నన్ను పెట్టిన ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అంటే వైఎస్ వెంకటరెడ్డి మనవరాలు, రాజారెడ్డి గారు జయమ్మల ముద్దుల కుమార్తెగా, వైఎస్ రాజశేఖర రెడ్డి చెల్లిగా. తర్వాత మా అమ్మ వైఎస్ జయమ్మ గారు. ఇది ఒకసారి చూడండి. దాంట్లో ఒకటి చూడండి. అవును, విమలమ్మ గారు అంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించి వాళ్ళు రాసినవే. అంటే మా అమ్మ వైఎస్ జయమ్మ గారు పుట్టగానే తండ్రిని పోగొట్టుకుని తల్లితో పాటు మేనమామ అయిన వెంకటరెడ్డి గారి యొద్దనే పెరిగినందున ఆమె నుంచి క్రైస్తవురాలిగా పెరిగింది. ఆమె 6 సంతానాన్ని క్రైస్తవ విలువలతో పెంచడం ద్వారా ఆమె 2వ కుమారుడైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎన్నో మంచి సహాయాలు చేశారు. ఇది ఇంకోసారి గమనిస్తే ఇంకోటి చూడండి, ఇది ఒక్కసారి చూడండి. చదవండి, వేస్తున్నారు. ఇంకోటండి, ఎడుగూరు సందింటి వెంకటరెడ్డి అను మా తాతగారు 93 సంవత్సరాల క్రిందట క్రీస్తు శకం 1925లో 40 సంవత్సరాల ప్రాయంలో యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాడు. అంతకు మునుపు ఆయన విగ్రహారాధకునిగా నిష్ఠతో పూజలు చేస్తూనే రాజకీయాలలో ముఠానాయకునిగా ఉన్నాడు. జీవితంలో శాంతి సమాధానాలు లేక జీవిస్తున్న ఆయన జీవితాన్ని పులివిందులలోని కొందరు క్రైస్తవులు ప్రభావితం చేశారు. అప్పుడు పులివిందులే. ఇది కూడా ఇంకొకసారి మనం చూడాలి. విమలమ్మ గారే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి పత్రిక అనుకుంటా. ఇది జగన్మోహన్ రెడ్డి గారి
పెళ్లి పత్రిక ఒకసారి ఇది ప్లే చేయండి, చూడండి ఒకసారి పూర్తిగా. మీకు ఆల్రెడీ ప్లే చేస్తారు, అది కూడా చూడండి. ఇది కలర్ ప్రింట్ కూడా మీకు వస్తుంది, జస్ట్ ఒకసారి చూడండి, నేను చదువుతాను. శ్రీమతి శ్రీ వైఎస్ రాజారెడ్డి నాకు కనబడినంత వరకు చూడండి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జరుగు పరిశుద్ధ వివాహ శుభ మహోత్సవములకు తాము సకుటుంబ బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ కోరుచున్నాము. ఇది పూర్తిగా వైఎస్ రాజశేఖర గారి గురించి ఉంది, వైఎస్ వెంకటరెడ్డి గారి గురించి ఉంది. పూర్తిగా అంటే ఇక్కడ మీకు ప్రతిదీ ఆధారాలతో కూడినటువంటి పెళ్లి కార్డు కానించి, అదేవిధంగా ప్రతి ఒక్కటి వాళ్ళ పూర్వీకులు కానించి వాళ్ళు ఏ సందర్భంలో చేరారో అంటే మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అంటే ఇంతకాలం ఎప్పుడు కూడా మేము ఈ అంటే అందరికీ తెలిసినప్పటికీ కూడా ఎక్కడ నోటి నుంచి చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకు దాంట్లో ఇబ్బంది ఏముంది? చెప్తే అయిపోయింది కదా. వాళ్ళ తాతగారి దగ్గర నుంచి కొన్ని దశాబ్దాలుగా వారు ఆ మతాన్ని స్వీకరించున్నారు, దానికి సంబంధించి ఉన్నారు. ఒకటి ఆలోచించాలి, మీ మతంలో హిందూ దేవులను పూజించకూడదు, విగ్రహారాధన చేయకూడదు, కొన్ని ఉంటాయి, నేను కూడా చూశాను, నేను విన్నాను కూడా. పూజలు చేయకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, దూపాలు వేయకూడదు, అగరత్తులు చేయకూడదు, ఆ తర్వాత విగ్రహారాధన ముందు పెట్టిన ప్రసాదాలు కావచ్చు,